హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా ఇమోషనల్ అండ్ చాలా మెమరబుల్ వ్లాగ్ మాకు. ఈ మూమెంట్స్ అన్నీ చాలా స్పెషల్. సో హ్యాపీ వాచింగ్. జస్ట్ గాట్ రెడీ. ఇప్పుడైతే వెళ్ళాలి. అంత ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఎవ్రీథింగ్ ఇస్ సెట్ ఆర్ నో అని చెప్పి. అండ్ నా ఫ్రెండ్ కూడా కాల్ చేసేసింది, తను కూడా రెడీ అయిపోయింది. మేమిద్దరం కలిసి వెళ్తాం ఇప్పుడు ఎంగేజ్మెంట్కి. సో లెట్స్ గో. అండ్ ఇది వచ్చేసి నా దుపట్టా, నాకు యాంగిల్ సెట్ అయింది, దానివల్ల కొంచెం కెమెరా షెడీ రావచ్చు. ఫైన్. వీ జస్ట్ రీచ్ టు ది లొకేషన్. నేను అంత బ్లాగ్ చేయలేదు ఎందుకంటే ఐ వాజ్ డ్రైవింగ్ అనమాట. అండ్ రూట్ కూడా కొత్త కాబట్టి ఇంకా బ్లాగ్ చేసే రిస్క్ తీసుకోలేదు. సో మేము రీచ్ అయిపోయాం. దిస్ ఇస్ ఆర్జు అండ్ హిందూ. నా ఫ్రెండ్ వచ్చేసి తనే చందన. షీఈస్ గెటింగ్ ఎంగేజ్ టుడే. సో షీ వాస్ లుకింగ్ సో ప్రిటీ. ఐ వాజ్ వెరీ ఫ్రీ లుకింగ్ ఎట్ హర్. ఓ మై గాడ్, నో నజర్ బట్ హియా. అండ్ మ్యాండేటరీ టీజింగ్ చేస్తుండే మేము చందనాని. సో షీ వాస్ గెటింగ్ రెడీ ఓటీ నింపడానికి. తన హెయిర్ స్టైల్ ఇంకా టచ్అప్ ఉండే అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫోటోషూట్ కూడా ఉండే. సో షీ వాస్ గెటింగ్ రెడీ దానికోసం. అండ్ దిస్ ఈజ్ హర్ ఎంగేజ్మెంట్ అయింది. ఒక సైడ్ ఏమో రింగ్స్ వేయించుకుంది హ్యాండ్ పైన, అండ్ ఇంకో సైడ్ ఏమో ఇనిషియల్స్ రాపించుకుంది, ఎమ్ అండ్ సి, మాధవ్ అండ్ చందన ఆబ్వియస్గా. అండ్ నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తుండే, బట్ నా పిచ్చి ఫ్రెండ్స్ ఉండే అది పిక్స్ అనుకున్నారు. సో యా. అండ్ ది మ్యాండేటరీ ఫోటోషూట్. ఓ మై గాడ్, నేను మ్యాండేటరీ అనే వర్డ్ చాలాసార్లు యూజ్ చేస్తున్నా, బట్ యా, ఫోటోషూట్ జరుగుతుంది. షీ వాస్ లుకింగ్ వెరీ ప్రిటీ ఇన్ దిస్ శారీ. దట్ శారీ వాజ్ సూటింగ్ హర్ అ లాడ్ అనమాట. ప్రిటియెస్ట్ శారీ, ప్రిటియెస్ట్ మేకప్, ప్రిటియెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ ఆల్. సో ఇక్కడ కొంచెం టైం దొరికింది మా గ్యాంగ్కి. సో వీఆర్ క్లికింగ్ పిక్చర్స్ అండ్ ఐ వాజ్ స్టార్వింగ్ సిన్స్ మార్నింగ్. సో చందనకి ఒక ప్లాటర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చారు. సో మేమందరం రైస్ మేట్స్ అందరం ఒక్కొక్కటి తిన్నాం దాంట్లో నుంచి. అండ్ ఆజు బాట్ మీ దిస్ డ్రాగన్ ఫ్రూట్. అండ్ దెన్ చందన ఒడి నింపుతుంటే అప్పుడు మేము లంచ్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయినాం. ఓ మై గాడ్, చాలా వెరైటీస్ ఉండే, చాలా అంటే చాలా వెరైటీస్. బట్ మేము చాలా సటిల్గా తిన్నాం. ఇంకా ప్లస్ తొందర తింటుండే, ఎందుకంటే ఎనీ మూమెంట్లో వాళ్ళు పిలవచ్చు మళ్ళీ అది రింగ్ ఎక్స్చేంజ్కి. సో వి డిడ్ంట్ వాంట్ మిస్ దాట్. అది మిస్ చేస్తే అది మమ్మల్ని చంపేస్తాను మాకు తెలుసు కాబట్టి జస్ట్ మినిమల్గా తినేసి తొందర స్వీట్ కూడా తినేసి వచ్చేసినాము. భక్షాలు ఉండే, అది కూడా తినలేదు. అండ్ యా, ఇప్పుడు చందన తరపు వాళ్ళు వచ్చి బొట్లు పెడుతుండే అండ్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తుండే. ద రిటర్న్ గిఫ్ట్ వాస్ వెరీ క్యూట్. ఆర్జు ప్యాక్ చేసింది ఇది. సో లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. క్యూట్ బుట్టి. ఆర్జు అమ్మ చెల్లిని కొంచెం పాస్ ఇవ్వమ్మ. అండ్ నౌ అయ్యగారు లగ్న పత్రిక చదువుతుండే. సో వెడ్డింగ్ ఈజ్ ఆన్ 29th April 2026. సో వెన్యూ అవన్నీ కూడా చెప్తుండే, ఏ నక్షత్రం, ఎప్పుడు టైమింగ్, లగ్నం అండ్ ఆల్. ఏకైక కుమార్తెకు చిరంజీవి లక్షాభాగ్యమైన చందనను ఇచ్చి వివాహం చేయటకు పెద్దలు బ్రాహ్మణులు ఇచ్చినారు. దీనికి బంధుమిత్రులు చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి భోజన తాంబూలాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. కళ్యాణ వేదిక ఆరాధ్య కన్వెన్షన్ హాల్, కొందనపల్లి క్రాస్ రోడ్, కేసరా టోల్ ప్లాజా,
చూసారా ఇట్లు శ్రీ కనకమామిడి స్వామి గారు మనోరమ్మ గారు రాజేంద్ర గారు ఇది అబ్బాయి వాళ్ళది అమ్మాయి వాళ్ళ దగ్గర వేయాలి. అండ్ చందమాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, మేము తనకి ఆపోజిట్గానే ఉండాలి అని. యాజ్ సూన్ తను ఇట్లా ఎంగేజ్డ్ అవ్వగానే ఫస్ట్ ఇట్లా ఐ కాంటాక్ట్ అవ్వాలన్న తన స్ట్రిక్ట్ వార్నింగ్ అనమాట మాకు. అండ్ అది చెప్పినట్టు మేము ఆపోజిట్ నిలబడ్డాం సో దట్ తన చూపు మా పైన ఉండేటట్టు, సో షీ కెన్ లుక్ అట్ అస్ టు ఫీల్ ఈజ్. అండ్ యా ఇక్కడ గార్లాండ్ ఎక్స్చేంజ్ అవుతుంది. షీ లుక్స్ వెరీ హ్యాపీ. అండ్ మేము చాలా పిక్చర్స్ అండ్ వీడియోస్ క్లిక్ చేస్తుండే. దిస్ మూమెంట్ వాస్ వెరీ స్పెషల్ బికాస్ తను కొంచెం కంగారు పడిపోయింది అది పడిపోగానే. అండ్ హర్ టు బీ హస్బెండ్ హ్యాండిల్డ్ ఇట్ వెరీ carefully and nicely without even hesitating. She's very lucky. And at this moment, from this moment, inka sepatlo she's gonna be someone's to be wife. And then this was uncle's expression, Chendu wala father by the way. And the moment we were waiting, a moment వస్తుండే. అండ్ ఈవెన్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఐఎమ్ అనబుల్ టు స్టాప్ మై సెల్ఫ్. ఆ మూమెంట్లో కూడా ప్రజెంట్లో వీ క్రైడ్. అప్పటికి యూ కెన్ లుక్ ఎట్ ఆ ఫేసెస్. నేను ఆర్జు అండ్ ఇందు అప్పటికి ఏడ్ చేసినాము, ఎందుకంటే వీ నో షీ ఇజంట్ ఆ చందన ఎనీమోర్, దట్ చైల్డ్హుడ్ చందన. మేమందరం ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సేమ్ స్కూల్ ఆల్మోస్ట్ 10th వరకు, ఆల్మోస్ట్ ఎల్కేజీ నుంచి 10th వరకు మొత్తం సేమ్ స్కూల్ మేమందరం. సో మేము కైండ్ ఆఫ్ నైబర్స్ కూడా. దానివల్ల బాండింగ్ ఇంకా స్ట్రాంగ్. అందరూ బీటెక్స్ కంప్లీట్ చేస్తున్నా కూడా, జాబ్స్ చేస్తున్నా కూడా వి జస్ట్ ఫైండ్ టైం ఎప్పుడో ఒకసారి, వన్స్ ఇన్ అ వైల్, సో దట్ వీ ఆల్ షేర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మేము ఎప్పుడు ప్లాన్ చేస్తుండే ఈ మూమెంట్ కోసం, విల్ బీ ఈచ్ అదర్స్ బ్రైడ్స్మేడ్స్ అని. అండ్ యా, ఇట్ హ్యాస్ కమ్ ట్రూ. ప్లీజ్ ఇగ్నోర్ నాది ఆర్జుది ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషలీ మైండ్, బికాస్ నా మైండ్ మొత్తం ఏమవుతుందో అర్థం కాలే. ఫాగ్ అయిపోయింది, వీడియో తీస్తున్నా, వ్లాగ్ చేస్తున్నా, అండ్ మై ఫ్రెండ్ ఈస్ గెటింగ్ ఎంగేజ్డ్. ఎవ్రీథింగ్ ఫీల్స్ సో రియల్. సో యా, ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఆన్ ఎట్ వన్స్. And just like that, my friend got engaged. We are very, very, very happy that she's gonna have a beautiful life, a happy life. She is entering into a new step and a new phase of her life. The moment she got engaged, she looked at her parents and then us. It was so special for us. We were very happy at that point and even a little bit of sad. A sadness అనేది తెలీదు, we wanna miss her అన్న ఫీలింగ్, బట్ we just can't. And congratulations to the new couple. కాసేపు మేము అట్లా క్వైట్ కూర్చున్నాం అనమాట. నేను ఇందు ఆర్జు ఎవ్రీథింగ్ రిమైండ్ అవుతుండే మైండ్లలో, ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు. We were once 3 and now we all are 23-24 year old. So అంతా రిమైండ్ అవుతుండే బేసిక్లీ. And Chandana gifted a watch and a pair of sunglasses to her to-be husband, and that's what's happening here. And that's us. It's full of memories, teary eyes. We left and then had tea because tala baddal aitunde, hate. So that's it guys, bye.